వెల్కమ్ టు ద ఎస్‌జిపి ఫ్యాక్ట్స్. రీసెంట్ టైమ్‌లో మనం బలూచిస్తాన్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలూచిస్తాన్ పాక్‌లో ఉండే ఒక ప్రావిన్స్. అంటే మన దేశంలోని స్టేట్స్ లాగా. అంతేకాకుండా ఇక్కడ జియోగ్రాఫికల్‌గా చూసుకుంటే బలూచిస్తాన్ కోస్టల్ ఏరియాతో పాటు కొన్ని రేర్ మినరల్స్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం. కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ బలూచిస్తాన్ డెవలప్‌మెంట్‌ని గాలికి వదిలేసింది. బలూచిస్తాన్‌లోని రేర్ మినరల్ రిసోర్సెస్‌ని గమనించిన చైనా పాకిస్తాన్ తిరిగి ఇవ్వలేరని తెలిసినా పాకిస్తాన్‌కి అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. చైనా బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్ట్ ఏర్పాటు చేసి అక్కడే ఉన్న మినరల్ మైనింగ్‌ని లీజ్‌కి తీసుకొని ఎక్స్‌ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మినరల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయగా వచ్చిన ప్రాఫిట్‌లో 50% చైనా తీసుకుంది. 1% ప్రాఫిట్ బలూచిస్తాన్ లోకల్ గవర్నమెంట్‌కి ఇచ్చి మిగతా అమౌంట్ అంతా పాకిస్తాన్‌కి వెళ్తుంది. ఆ డబ్బులన్నీ పాకిస్తాన్ గవర్నమెంట్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కరాచీని డెవలప్ చేసి ఖర్చు పెట్టింది. ఇది గమనించిన బలూచిస్తాన్ ప్రజలు మా శ్రమని, మా కష్టాన్ని, మా ప్రాంతాన్ని దోచుకొని మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారని రగిలిపోయారు. దీనికి ప్రతీకారంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసి సపరేట్ కంట్రీ కావాలని పాక్ గవర్నమెంట్ ఎగనిస్ట్‌గా ఫైట్ చేస్తున్నారు. అంతేకాకుండా సందు దొరికినప్పుడల్లా పాక్ ఆర్మీపై కాల్పులు జరిపి వారికి చెమటలు పట్టిస్తున్నారు. రీసెంట్‌గా బలోచ్ లీడర్ మీర్ యార్ బలోచ్ ఇండిపెండెన్స్‌ని డిక్లేర్ చేశారు. ఇండియా గవర్నమెంట్‌ని కూడా బలోచ్ ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో అంతేకాకుండా గ్లోబల్‌గా మిగతా దేశాలు బలూచిస్తాన్ని సపరేట్ కంట్రీగా గుర్తించాలని కోరారు. సో ఇదంతా చూస్తుంటే తొందరలో పాక్ 2గా డివైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. బలూచిస్తాన్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. జై హింద్.